హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో ఏ కేటగిరీస్కి ఎక్కువ పేమెంట్స్ వస్తాయి, సిపిఎం అంటే ఏంటి, ఆర్పిఎం అంటే ఏంటి, ఏ నీచే బెస్ట్, లాంగ్ వీడియోస్ బెటరా లేదా షార్ట్ వీడియోస్ బెటరా, అన్నీ కంప్లీట్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటిగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్కి ఒకేలా ఇన్కమ్ రాదు. మీరు చేసే కంటెంట్ కేటగిరీస్ బట్టి పేమెంట్స్ మారుతాయి. మరి హయ్యెస్ట్ పేయింగ్ యూట్యూబ్ కేటగిరీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదట ఫైనాన్స్ నీచ్. స్టాక్ మార్కెట్, క్రిప్టో, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి టాపిక్స్ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఈ నీచ్కి సిపిఎం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా $15 నుంచి $60 వరకు కూడా రావచ్చు. కొన్ని కంట్రీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీస్ ఒక కస్టమర్ నుంచి చాలా మనీ ఎర్న్ చేస్తాయి కాబట్టి యాడ్స్ కూడా ఎక్కువ పే చేస్తారు. నెక్స్ట్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ కేటగిరీ. ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, స్టార్టప్స్, ఫ్రీలాన్సింగ్ లాంటి టాపిక్స్కి సిపిఎం $10 నుంచి $40 వరకు రావచ్చు. ఈ ఆడియన్స్కి బిజినెస్ మైండ్ సెట్ ఆడియన్స్ కాబట్టి అడ్వర్టైజర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ కేటగిరీ. ఇందులో ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, స్టార్టప్స్, ఫ్రీలాన్సింగ్ లాంటి టాపిక్స్కి సిపిఎం $10 నుంచి $40 వరకు రావచ్చు. ఈ ఆడియన్స్ బిజినెస్ మైండెడ్ ఆడియన్స్ కాబట్టి అడ్వర్టైజర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ కేటగిరీ టెక్నాలజీ. ఇందులో మొబైల్స్, గ్యాడ్జెట్స్, ఏఐ, యాప్స్, సాఫ్ట్వేర్ వీడియోస్ ఇలాంటి కంటెంట్ చేసే ఛానల్స్కి కూడా మంచి సిపిఎం ఉంటుంది. సాధారణంగా $5 నుంచి $25 వరకు రావచ్చు. టెక్ ఆడియన్స్ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే ఆడియన్స్ కాబట్టి రేట్స్ కూడా మంచి ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ ఎడ్యుకేషన్. ఇందులో కోడింగ్, స్కిల్స్, ట్యుటోరియల్స్, కెరియర్ గైడెన్స్ ఇలాంటి వీడియోస్కి $4 నుంచి $20 వరకు సిపిఎం రావచ్చు. సో ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది ఎవర్ గ్రీన్ కంటెంట్ కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ మేక్ మనీ ఆన్లైన్. ఇందులో ఫ్రీలాన్సింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, ప్యాసివ్ ఇన్కమ్ ఇలాంటి టాపిక్స్కి కూడా సిపిఎం చాలా డీసెంట్గా ఉంటుంది. $8 నుంచి $35 వరకు కూడా రావచ్చు. ఇప్పుడు మీడియం ప్లేయింగ్ కేటగిరీస్ గురించి చూద్దాం. నెక్స్ట్ కేటగిరీ గేమింగ్ ఛానల్. గేమింగ్ ఛానల్స్కి వ్యూస్ చాలా వస్తాయి కానీ సిపిఎం చాలా తక్కువ ఉంటుంది. సాధారణంగా $1 నుంచి $6 వరకే ఉంటుంది. అందుకే గేమర్స్ ఎక్కువగా వ్యూస్ మీద డిపెండ్ అవుతారు. నెక్స్ట్ కేటగిరీ వ్లాగ్స్ ఛానల్స్. ఈ వ్లాగ్స్ ఛానల్స్కి సిపిఎం $1 నుంచి $5 వరకు ఉంటుంది. డైలీ లైఫ్ స్టైల్ అనేది ఆడియన్స్కి యాడ్స్ కూడా చాలా చీప్గా ఉంటాయి కాబట్టి ఇన్కమ్ కూడా మీడియం రేంజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ లేదా కామెడీ ఛానల్స్కి మిలియన్ వ్యూస్ వచ్చిన సిపిఎం చాలా తక్కువ ఉంటుంది. $0.5 నుంచి $4 వరకు మాత్రమే రావచ్చు. అందుకే వ్యూస్ అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రమే ఇన్కమ్ ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కేటగిరీ షార్ట్ ఛానల్స్. ఇప్పుడు షార్ట్ ఛానల్స్ గురించి మాట్లాడితే షార్ట్స్కి ఆర్పిఎం చాలా లోగా ఉంటుంది. ఎందుకంటే షార్ట్స్లో షార్ట్ టైం యాడ్స్ ఉంటాయి. ఆడియన్స్ ఫాస్ట్గా స్క్రోల్ చేస్తారు కాబట్టి యాడ్ ఎంగేజ్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే కంట్రీ బట్టి కూడా యూట్యూబ్ పేమెంట్స్ చేంజ్ అవుతాయి. యూఎస్ఏ, యూకే, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా ఇలాంటి టైర్ 1 కంట్రీస్ ఆడియన్స్ ఉంటే సిపిఎం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అడ్వర్టైజర్స్ స్పెండింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆడియన్స్కి సిపిఎం కొంచెం తక్కువగా ఉంటుంది. రీజన్ అడ్వర్టైజర్స్ బడ్జెట్ తక్కువగా ఉండటం. ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్ సబ్స్క్రైబర్స్ వల్ల డైరెక్ట్గా మనీ వస్తుందా? ఆన్సర్ నో. సబ్స్క్రైబర్స్ వల్ల డైరెక్ట్ మనీ రాదు. కానీ సబ్స్క్రైబర్స్ పెరిగితే వ్యూస్ పెరుగుతాయి, వాచ్ టైం పెరుగుతుంది, రిటర్నింగ్ ఆడియన్స్ వస్తుంది. దాంతో రెవెన్యూ కూడా ఆటోమేటికల్గా పెరుగుతుంది. యూట్యూబ్ మానిటైజేషన్ రావాలంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలి. ఆప్షన్ 1 ప్రకారం 1000 సబ్స్క్రైబర్స్ మరియు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి. లేదా ఆప్షన్ 2 ప్రకారం 1000 సబ్స్క్రైబర్స్ మరియు 90 డేస్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కంప్లీట్ చేయాలి. సో ఫైనల్గా చెప్పాలంటే యూట్యూబ్లో వ్యూస్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. మీరు సెలెక్ట్ చేసే నీచ్, ఆడియన్స్, కంట్రీ, వాచ్ టైం, కంటెంట్ క్వాలిటీ ఇవన్నీ ఇన్కమ్ని డిసైడ్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఫైనాన్స్, టెక్, ఎడ్యుకేషన్, బిజినెస్ ఈ కేటగిరీస్ జనరల్లీ హై పేయింగ్ నీచెస్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నాయన్నది క్లియర్గా మెన్షన్ చేయండి.